జై శ్రీ గణేష జై శ్రీరామ్. మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా అండి? ఖైరతాబాద్ మహాగణేశుని దగ్గర అయితే ఉన్నామండి. చూడండి, మనం ఇప్పుడు 24th రోజున ఈవినింగ్ అండి 4 అయింది. భారీ వర్షం అయితే పడుతుంది ఇక్కడ. అంత పెద్ద వర్షంలో కూడా నాకు ఎందుకో డైలీ వచ్చి షూట్ చేయడం అలవాటు అయిపోయింది. అందుకే మీకు చూపిద్దామని చెప్పి నేను వచ్చాను అనమాట. సో అసలు ఆలస్యం చేయకుండా మనం అప్డేట్స్ అంటే ఏంటనేది చూద్దాము. అసలు మిస్ అవ్వకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఖైరతాబాద్ మహాగణేశుని దగ్గర మనం ఇక్కడ పైన చూడండి, కరెక్ట్గా ఫేస్ బాట్ వరకే మనకి ఇక్కడ వెల్డింగ్ వర్క్ చేస్తున్నారండి మన వాళ్ళు. వాళ్ళ వెల్డర్స్ అనమాట. వీళ్ళందరూ వెల్డింగ్ వర్క్ చేస్తున్నారనమాట. ఇక్కడ వీళ్ళు ఇక్కడ పైనకి వెళ్ళారండి. పైనకి వెళ్ళి వెల్డింగ్ పార్ట్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఫినిష్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చూడండి, ఓన్లీ ఫేస్ పార్ట్ వరకు చేస్తున్నారు పైన. సో మొత్తం చేసుకుంటూ వచ్చారనమాట. కంటిన్యూ వాచ్ చేయండి.
దగ్గర నుంచి చూస్తున్నామండి. క్లోజ్ లో ఇందాక వర్షంలో దూరం నుంచి తీసాను అనమాట. ఇప్పుడు కొంచెం నియర్ దగ్గర, కొంచెం బాగా దగ్గర నుంచి చూపిస్తున్నాము. అక్కడైతే మనకి పైన వెల్డింగ్ వర్క్ నడుస్తుంది చూడండి, మన మహాగణపతి దగ్గర. నేను కొంచెం కిందకి దిగి చూపిస్తున్నాను. మనం ఇప్పుడు మండపం యొక్క లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ పార్ట్ చూస్తున్నామండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మండపం ఎంతవరకు రెడీ అయింది అనేది చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఆ మండపం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి. ఇక్కడ మాత్రం పైన మాత్రం గుంజలు ఒక వరుస వేశారు, ఇంకొక వరుస వేస్తే కనుక ఇటు మండపం పూర్తిగా అయిపోయిందండి. ఇక్కడ ఏం విగ్రహం వస్తుంది అనేది మనం తర్వాత చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము మండపం ఇప్పుడు రైట్ సైడ్ మండపం ఉంది కదా, అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చి నేను చూపిస్తున్నాను అనమాట ఎంతవరకు వచ్చింది వర్క్ అనేది. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి అలా వెల్డింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి కింద మండపంకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన కూడా నిచ్చెన లాగా కుండలు పాతారు. పైన కూడా అంతా ఆల్మోస్ట్ అలా అయిపోయింది లెక్కండి మండపము. నేను ఇక్కడ రాబట్టి 2 days అయిందండి. 2 days నుంచి కొంచెం వర్క్ ఏం లేదనుకొని రాలేదు, కానీ నేను వచ్చేసరికి ఇంత వర్క్ అయిపోయింది అనమాట. సో అది ఇప్పుడు కూడా భారీ వర్షం అయితే పడుతుంది ఇక్కడ. కానీ నేను చాలా రోజులైంది కదా రాలేక, అంటే ఎట్లైనా చూపించాలి అన్న కాన్సెప్ట్ తో రావడం జరిగింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు చూడండి ఎలా పడుతున్నాయి. బికాజ్ ఆఫ్ అక్కడ వెల్డింగ్ వర్క్ నడుస్తుంది అనమాట. ఇంత పెద్ద వాహనం ఇప్పుడు లాగా పడుతుంటుంది, ఏదోలాగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఒక సైడ్ దూరం నుంచి చూస్తున్నామండి హైదరాబాద్ మహాగణేశుడు ఎంతవరకు వచ్చాడు ఏంటనేది. మళ్ళీ వర్షంలో నుంచే తీస్తున్నాం అనమాట వీడియో. ఫోన్ అయితే ఫుల్ గా తడిసిపోతుంది, అయినా కానీ మీకు చూపించాలి అన్న కాన్సెప్ట్ నేను వర్షంలో కూడా వచ్చానండి. వర్షంలో కూడా రావటం జరిగింది చూడండి. ప్రజలంతా వెల్డింగ్ వర్క్స్ నడుస్తుంది. నేను మీకు క్లోజ్ లో చూపిస్తాను అనమాట, బాగా క్లోజ్ లో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. మన హైదరాబాద్ మహాగణేశుని యొక్క మండపం పైన ఫేస్ భాగం ఉంది కదా, ఆ ఫేస్ భాగం దగ్గర వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. చూడండి, వెరీ క్లోజ్ లో చూపిస్తున్నారు. మాకు కష్టపడి బయట ఎక్కారండి వాళ్ళు. చూడండి, ఫేస్ పార్ట్ దగ్గర వెల్డింగ్ వర్క్ నడుస్తుందండి. అక్కడ ఫేస్ పార్ట్ దగ్గర